మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మరి ఈరోజు మళ్ళా ఒక సమాజముగా, ఒక సంఘముగా కూడుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు, గత వారం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని అందరినీ దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిన జీవాన్నిచ్చి మళ్ళీ ఆయన సన్నిధానంలో చేరే విధంగా ఆయన మాటలు ధ్యానం చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందుకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈ దినం కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లారా, అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నిన్ను హెచ్చిస్తున్నాం నాయన, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని అడుగుతున్నాం తండ్రి. నీ మాటలు వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం, వాక్యానుసారంగా బ్రతకడానికి శక్తిని మనం అడుగుతూ తండ్రి, ఇదిగో నాయన నీ మాటలు చెప్తున్నా నన్ను ఒక సాధనంగా పనిముట్టుగా వాడుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నీ పిల్లలతో మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కలిగిన దేవుని పిల్లారా, ఇవాళ మనము ఒక 3 అంశాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మన దేశంలో ఎక్కువ మంది మనం పేదవారినే చూస్తుంటాం. ప్రపంచంలో కూడా ఎక్కువ మంది పేదవారు ఉంటారు, ధనికులు ఉంటారు. దేవుని పిల్లారా, ఈ ధనికుల గురించి, పేదవారిని గురించి మనం మాట్లాడుకుంటుంటాం. ధనికులు మనం చూసినప్పుడు ఏమనుకుంటాం అంటే, వారేముందులేండి, భాగ్యమంతులు, ధనవంతులు, అదృష్టవంతులు అనేనేమో మనం అంటాం. కానీ యేసయ్య మాత్రము అలా అనట్లేదు. దేవుని పిల్లారా, మనం ధనవంతులను చూసి, ధనవంతులను చూసి వాళ్ళు ఏంటండి అదృష్టవంతులు, భాగ్యవంతులు, ఎంత అదృష్టవంతులేనని చెప్పి ధనవంతులు చూసి మనం ఈ విధంగా దేవుని పిల్లారా ఓటేస్తుంటాము, ఈ విధంగా మాట్లాడుతుంటాం. కానీ మహానుభావుడైన యేసయ్య అయితే ఏమంటున్నాడు తెలుసా? పేదలైన వారు మీరు ధన్యులు అని చెప్తున్నాడు. అంటే లోకము మాట్లాడుతున్న దానికి, దేవుడు మాట్లాడుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని పిల్లారా, లోకమేమో ధనవంతులు చూసి అదృష్టవంతులండి, వాళ్ళదేమండి అని అంటున్నారు. కానీ యేసయ్య అయితే ఏమంటున్నాడంటే, పేదలైన వారు ధన్యులు, పేదలైన వారు మీరు ధన్యులు, అసలు పరలోక రాజ్యం ఇస్తే మీకే నిచ్చేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, మహానుభావుడైన యేసుక్రీస్తు వారు లోకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, 6:20లో అంతటా ఆయన తన శిష్యులు ఏమండి, యేసుక్రీస్తు వారికి 12 మంది ఏమండి శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది బ్యాచ్ ఏంటి? ఇంతకీ చేపలు పట్టేవాళ్ళే. అంటే ఏ పూటకా పూట వీళ్ళు ఏం చేస్తారు, కూలి చేసుకొని చేపలు పట్టుకొచ్చి అవి అమ్ముకొని బ్రతికేవారు. అలాగనే శిష్యులు ఉన్నారు, చుట్టుపక్కల సమాజం ఉంది. ఈ సమాజం అంతా చూస్తూ యేసయ్య ఏమంటున్నాడంటే, పేదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదేనబ్బాయి అన్నాడు. అంటే పేదవారు అయ్యో మాకు ఇల్లు లేదే, వాకి లేదే, పొలాలు లేవు, ఆస్తులు లేవు అనుకుంటున్నారేమో. నీ పిల్లల సల్లంగా ఉండి అసలు దేవుని రాజ్యము మీదేనబ్బాయి అని అనేసాడు. మరి యేసయ్య ఏమో దేవుని రాజ్యం మీదేనరా, పేదలైందా మీదేనరా బాబు అంటుంటే, మరి జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆయన దగ్గర కూడా వెళ్ళొద్దాం. దేవుని పిల్లారా, జ్ఞాని అయిన సొలొమోను గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి సొలొమోను గారు ఒకసారి మాతో మాట్లాడండి, మీరేం చెప్తారో అని కానీ ఒకసారి మన సొలొమోను రాజుగారిని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, పేదవాడంట తన చుట్టాలందరికంటే అసహ్యుడంట. ఎందుకు పాపము? పేద స్థితిలో ఉన్నాడు వాడు. మన ఇంటికి వస్తుండంటే ఏదో అడగటానికి ఈడు వస్తున్నాడు. అంటే జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ లోక సంబంధమైన పరిస్థితులను బట్టి ఏం చెప్తున్నాడంటే, దేవుని పిల్లారా, లోక సంబంధమైన ఆలోచనలు, లోకంలో జరిగే వాటిని బాగా గమనించి ఆలోచించి సొలొమోను గారు ఏం మనతో చెప్తున్నాడంటే, దేవుని పిల్లారా, ఇదిగో పేదవాడు తన బంధువులందరికంట అసహ్యుడంటే. దేవుని పిల్లారా, పేదవాడు వస్తున్నాడంటే దేవుని పిల్లారా, అయ్యో వస్తే ఇంతకి
ఏమంటే పేదవాడు వస్తే ఎలా ఉంటుందండి, మనతో పాటు కూర్చుంటాం, ఇవాళ పచ్చడి నూరేమో కలిసి తిందాం అంటాడు. పాపం ఏమంటాడు, సరేనండి అంటాడు. అదే ఒక ధనవంతుడైన వాడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, వాడిని అవసరమైతే కోడిని కోస్తాం, ఏమైనా మేకను కోసేస్తాం, ఎంత ఖర్చు అయినా పెట్టడానికి ఇష్టపడతాం. కానీ ఒక పేదవాడు వస్తే పచ్చడి నూరేమో ఇద్దరం తినేద్దామని మాట్లాడతాడు. అంటే ఒక పేదవాడు అంటే తన చుట్టూ ఉన్న వారికి అంతా ఎలాంటి వాడంట, అసహ్యంగా కనపడతాడంట దేవుని పిల్లారా. కానీ అతనంట దేవుని రాజ్యం విషయంలోకి వచ్చే తల్లికంట దేవుని పిల్లారా, అతడు ఎలాంటి వాడంటే దేవుని రాజ్యమునకు పాత్రుడంట, అర్హుడంట దేవుని పిల్లారా. అని నేను చెప్పట్లేదు. మహానుభావుడని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఒకసారి లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనకిద్దరు వ్యక్తులు కనపడతారు దేవుని పిల్లరా. వాళ్ళు ఎవరు అని చెప్తే ధనవంతుడు, లాజరు అని ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. 16-19 నుంచి మనం ధ్యానం చేసి ఇద్దరు కనపడతారు. ఈ ఇద్దరు కనపడ్డప్పుడు లాజరు స్థితి ఏంటంటే, ధనవంతుడు ఇంట్లో పడిపోయిన దాన్ని దేవుని పిల్లరా బయట పారేయంగా కుక్కల దినంగా తర్వాత మిగిలితే దేవుని సూచిస్తూ అదిగా తింటూ బ్రతికేశాడు. ఎవరు? లాజరు గారు. అంటే శరీరం ఎందుగా కురుపులు వచ్చినప్పటికీ తన పరిస్థితి బాగా లేకుండా తన చుట్టాలందరూ కూడా తనను అసహ్యంగా చూశారు. తన చుట్టాలందరూ కూడా తన పేదరికాన్ని బట్టి తన పరిస్థితిని బట్టి ఇంటిలోకి చేర్చుకునేవాళ్ళు కానీ ఆదరించేవాళ్ళు కానీ ఎవరికి లేరంటే దేవుని పిల్లలారా లాజరు గారికి లేరు. కనుక ధనవంతుడు ఇంటి వాకిటి పడి ఏం చేస్తారంటే అక్కడ పడేసిన ఆ అన్నము కుక్కల దినంగా మిగిలితే తీసుకొచ్చి తిని సంతోషపడి తృప్తి పొందుతున్నాడు. ఎవరు? లాజరు గారు. కానీ ధనవంతుడు మాత్రం దేవుని పిల్లారా లాజరు తినే అన్నానికి దేవుడు లెక్క రాయలా. గుర్తుపెట్టుకోండి, లాజరు తినే అన్నానికి బ్రతికే బ్రతుకు దేవుడు లెక్క రాయలేదు, అడగను కూడా అడగల. కానీ ధనవంతుడు మాత్రము ఏమి తింటున్నాడు, ఏమి తాగుతున్నాడు, ఏమి ధరిస్తున్నాడని ప్రతిదానికి లెక్క రాస్తున్నాడు దేవుని పిల్లరా. ఇద్దరికి ఒక మరణకాలం వచ్చినప్పుడు దేవుని పిల్లరా, ఆ మరణకాలంలో లాజరు గారిని ఏ లెక్క అడిగినట్టు మనకు కనపడల జీవగ్రంథంలో దేవుని పిల్లరా. మనం చూస్తే 16-19 నుంచి మనం కానీ ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లరా 16వ అధ్యాయం నుంచి లోకాసు వార్త 16వ అధ్యాయం నుంచి మనం ఈ మాటలని కానీ ధనవంతుని గురించి లోకాసు వార్త 16-19 నుంచి మనం ఈ భాగాలు ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లారా లాజరు గారిని గురించి ధనవంతుడి గురించి ఈ భాగం రాయబడింది దేవుని పిల్లారా. ఈ భాగంలో ధనవంతుడిని అడుగుతున్నాడు, నువ్వు ఓదారంగు బట్టలు ధరించిన వాడై ప్రతిదినం బహుగా సుఖపడుతూ నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు బ్రతికావు గనుక నా కుమారుడా, ఇదిగో నువ్వు పాతాళానికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి కలిగింది నాయనంటే, ఇప్పుడు ఆ ధనం ఎక్కడికి పంపించింది అతను దేవుని పిల్లలారా? పాతాళానికి పంపించిందంటే నరకానికి పంపించిందంటే ధనం దేవుని పిల్లరా. ధనం నరకానికి పంపించడం ఏంటండి? మనమేమనుకుంటున్నాం ఈ లోకంలో, ధనవంతుడు అతనికి 2 బిల్డింగులు ఉన్నాయి, 3 బిల్డింగులు ఉన్నాయి, అసలు అదృష్టం అంటే ఈడిదేరా అని అంటున్నాం. మనమేమో ఏసై అంటే ఆ ధనమేనైనా వాళ్ళని రేపు నరకానికి పంపించింది, మీకు తెలుసో తెలీదో. ఆ ధనం మీద మీరు మనసు పెట్టొద్దని మహానుభావుడైన ఏసై చెప్తున్నాడు. నీ బంధువులు నువ్వు పేదవాడమని అసహించుకున్న పర్వాలే, దగ్గరికి రానికిపోయినా పర్వాలా, నువ్వు పేద స్థితిలో ఉండి దేవుడి కోసం బ్రతకరా నాయన, లెక్క చెప్పాల్సిన అవసరం లే. ధనవంతుడు ప్రతి రూపాయికి వాడేం చెప్పాలంటే లెక్క చెప్పాలంటే దేవుని పిల్లరా. అందుకనే ఇంకోటి మనం చూడగలిగితే 1 తిమోతికి రాసిన పత్రిక 6:17 కూడా మనకు చెప్పుతూ దేవుని పిల్లరా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే ధనవంతుడిలాగా నా ఇష్టం, నా కష్టం, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ అని లెక్కపత్రం లేకుండా తినక, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసిన దేవుని యందు నమ్మిక కలిగి ఉండుడని వారికి నువ్వు ఆజ్ఞాపించునైనా. ఇది ఆజ్ఞ. ధనం ఉందని బాగా కట్టుకొని తిని బాగా ఉంటే
రేపు ఆ ధనమే నిత్య నరకాగ్నికి ఆ వ్యక్తిని పంపిస్తాడని, ఆ అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచి గర్వపడే స్థితి వారికి రాకుండా, ఇదిగో ప్రభువునందు భయభక్తులు కలిగి తనను తాను తగ్గించుకుంటూ తన ధనములో ఇతరులకు పాలిచ్చేవారై ఉండవాలని వారికి నువ్వు ఆజ్ఞపూర్వకంగా చెప్పు నాయనా. నీ చేతులారా ఒక ఆత్మను నువ్వు నరకానికి పంపించొద్దు నాయనా. ఆ ధనాన్ని చూసి వాడు గర్వపడతాడేమో, ఆ గర్వం తగ్గించుకొని తన ఆస్తిలో ఇదిగో తోటి సహోదరులకి ఖర్చు పెట్టాలని చెప్పేసి తనకు నువ్వు నేర్పించి ఆ ధనవంతుని కూడా నువ్వేం చేయాలంటే నిత్య జీవానికి నడిపించాలి నాయనా. నేను కూడా పేదవాడినే అనని దేవుడి విషయంలో తనను తాను తగ్గించుకునేవాడిగా అతను మార్చి నిత్య జీవానికి నువ్వు అతను నడిపించాలని ఇదిగో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుని పిల్లరా. కనుక అందుకని యేసయ్య ఏం చెప్తున్నాడంటే, పేదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. అంటే ఈ లోకంలో మాకు ఎంత కలిగి ఉన్నా దేవుని పిల్లరా, దేవుడి దగ్గరకు వచ్చే తల్లికి మనం పేదవారమే. మనము ధనము కలిగిన వారమైతే మన ధనములో ఇతరులకు పాలిచ్చేవారముగా మనం ఉంటే దేవుని పిల్లరా, మనం కూడా భయంకరమైన నరకాన్ని తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళే వారి రూట్లో మనం కూడా ఉంటామని మహానుభావుడని యేసుక్రీస్తు వారి మాటలు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఆ మాటల ప్రకారం మనం బ్రతికి భూమి మీద మనందరం ఏ స్థితిలో ఉన్నా కూడా అందరం కూడా నిత్య జీవానికి వెళ్ళే వారిగా మారిపోనట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నాయన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నాయన, ఇదిగో పేదవాడు తన చుట్టూ ఉన్న వారందరికి అసహ్యుడు అని చెప్తున్నావు. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య చెప్తున్నాడు, పేదలైన మీరే ధన్యులు, పరలోక రాజ్యం మీది అని చెప్తున్నాడు. అయ్యా ఇదిగో నా తండ్రి నైనా, ధనవంతులైన వారు మీరు గర్విష్ఠులు కాక దేవుని యందు భయభక్తులు కలిగి మీ ధనంలో ఇతరులకి మీరు పాలియమని చెప్తున్నావు తండ్రి. అవునైనా ధనవంతుడిని నా తండ్రి, ధనము ఒక మనిషిని ఇచ్చిన నరకాగ్నికి తీసుకుపోయిద్దు నాయన. అదే ధనవంతుడు తనను తాను తగ్గించుకొని యందు భయభక్తులు కలిగి అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచకుండా తన ధనములో ఇతరులకు పాలిచ్చువాడైతే నాయన, అతనుకు పేదవాడు ఇద్దరు కలిసి నీ రాజ్యంలో సమానంగా తండ్రి వారసులు అవుతారు తండ్రి. అట్టి వారసత్వం, అట్టి భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ ఏమని అడుగుతున్నా తండ్రి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ రాజ్యం వైపు, నీ వైపు ఎదురు చూసే వారిగా ఉండటానికి అట్టి కృప మాకు వింటున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతూ, ఈ మాటలు నీ బిడ్డల హృదయాలు పదిలిపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.